రే లడ్డు ఇట్రా. వస్తావా? బయట పడేను. ఇట్రా. ఇంట్లో ఎవరు లేరా? బెల్లు కొట్టినా బయటకు వస్తలేరు. బెంగళూరు వెళ్ళాక నువ్వు ఇక్కడికి వచ్చావు అండ్ ఇప్పుడు ఇలా. సో ఇది మన ఫస్ట్ కాఫీ. చాలా బాలేదు. ఆహా, కిచెన్ కార్నర్లో ఉంది, వెళ్ళి చేసుకో. యా షూర్. నీలా నీలా ఫ్రీయేనా ఇప్పుడు? డేట్కి వెళ్దామా? నీకొకటి కాదు 50 కాఫీలు చేసిస్తా. అలర్ట్ అలర్ట్, ఐమ్ ఎంగేజ్డ్. ఏంటి మళ్ళీ ప్రాబ్లం సొల్యూషనా? నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు, నాకు చాలా ఈజీ. బట్ థింకింగ్. నేను ఎంగేజ్ కాకపోయినా ఛాన్స్ లేదు. ఎందుకు? సుచి ఏమైనా అంటదనా? ఈరోజు నేను బెంగళూరు వెళ్తున్నా, అందుకే కదా పార్సల్. ఓ నువ్వేనా ఫిల్మ్ మేకర్? హా, నువ్వే కదా ఫిల్మ్ డైరెక్షన్ కోసం ఎంగేజ్మెంట్ రోహన్. హా, నేనే. అండ్ రోషన్. ఓ ప్రొఫెషన్ కోసం డైరెక్టర్ని, ఫిల్మ్ మేకర్ అవ్వాలని వేరే డైరెక్టర్ని యాక్సెప్ట్ చేసావు. అవును, అయినా అన్నిసార్లు అనకు నేనేదో తప్పు చేసినట్టు. ప్రొఫెషన్ కోసం యాక్సెప్ట్ చేశాను, తప్పేముంది? లైఫ్ బాగుంటుంది కదా. అలా అయితే ప్రొడ్యూసర్ని యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది, లైఫ్ ఇంకా బాగుండేది. నేను బెంగళూరు వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకోవాలి, నువ్వు వెళ్ళు. ఓకే ఓకే. నీలా, ఏదో దోషం ఉందని చెట్టుతో పెళ్లి చేస్తారు, బట్ యు కాంట్ మేక్ లవ్ విత్ ఇట్. See you. నీలా, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇట్స్ జస్ట్ అ కాంప్లిమెంట్. నేను ఇంతకుముందు ఏ అమ్మాయికి చెప్పలేదు. అండ్ నేను నీ మూవీ అస్సలు చూడను. అవునరా ధోని, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒక 3rd క్లాస్లో, ఒక 5th క్లాస్లో. నువ్వు 4th క్లాసా? నీకు ఎలా తెలుసు? నీ పేరేంట్రా? అభినవ్. కరెక్ట్ పేరే పెట్టుకున్నావు. అవునరా, నీకు రైట్ హ్యాండ్ ఇష్టమా లెఫ్ట్ హ్యాండ్ ఇష్టమా? రైట్ హ్యాండ్. ఏం పర్లేదు, ఏం కాలేదు. రేపు మార్నింగ్ డాక్టర్ని పిలుస్తా, చిన్న ఇంజెక్షన్ ఇస్తాడు, సెట్ అయిపోతుంది. ఓకేనా? లవ్ టువర్డ్స్ కార్. సైడ్ నుంచి మోటార్కు తగిలి మిస్ప్లేస్ అయ్యి బెల్ట్ తెగిపోయింది. ఓ హాయ్ సార్, రామ్. హాయ్, మోహన్ చంద్ర, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. వావ్, ఆర్మీ. యా, సర్వీస్ టు నేషన్. వాట్ అ ఫీలింగ్ సార్. సర్వీస్ టు నేషన్. ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ ఇన్ మై లైఫ్. అండ్ వాట్ యూ డూ? నీలా ఇక్కడ ఉందండి. డ్రైవర్ సార్, 1 minute. ఏమైంది ఇక్కడ ఉన్నావు? మీటింగ్ అని వాళ్ళని వెళ్ళినావు కదా. కొంచెం సేపు వదిలే నన్ను. బ్లేమేష్ మరి వెళ్ళావు కదా, ఇప్పుడు వదిలేమంటే ఎట్లా? చెప్పినా అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకు లేదు. 6 hours జర్నీకే అర్థం చేసుకోవట్లేదు. 60 years ఎలా? అర్థం చేసుకునేవాడు ఒక్కడు లేడు. ఆల్ మెన్ ఆర్ డాగ్స్. అరుస్తూనే ఉంటారు చెవిటివాడిలాగా. అరిచే ముందు చూడాలి అన్న సెన్సే ఉండదు. మళ్ళీ కొంతమంది అయితే సెన్స్ గురించి సద్గురు రేంజ్లో నీతులు చెప్తారు.
సారీ. కార్ పుష్ చేయడం వల్ల ఎగ్జాస్ట్ అయినా, అందుకే అలా కోపంలో అరిచా. హెల్ విత్ యువర్ రీజన్స్. షుగర్ వోంట్ చేంజ్ ఇట్స్ క్యారెక్టర్. అరే నీలా, ఈ ఏజ్లో మీకు అవసరమా సార్? ఏ గర్ల్ని ఇంప్రెస్ చేయాలి? హీర్ అంజలి అని నా లైఫ్ లాంగ్ గర్ల్. ఓ అంజలి రా. మై లవ్ గీతాంజలి. సార్, కెన్ ఐ హగ్ యూ వన్స్? షూర్, బట్ వై? ఈ ఏజ్లో లవ్, కేరింగ్ చాలా బాగా అనిపించాయి సార్. ఎలా సార్? ఇట్ హ్యాపెన్స్, బట్ ఇట్ టేక్స్ టైమ్, బట్ ఇట్ హ్యాపెన్స్ మ్యాన్. టన్స్ ఆఫ్ లవ్ టు యూ అండ్ యువర్ గీతాంజలి సార్. నా గీతాంజలి ఓకే, బట్ నీ గీతాంజలి సంగతి ఏంటో? వాట్స్ యువర్ ప్రాబ్లం? మై వైఫ్ నీలాంబరి వాంట్స్ టు మేక్ లవ్ ఎవ్రీ డే సార్. నేను వీకెండ్స్ చాలు కదా అని అంటూనే ఉంటా. రోజు భజన అంటే ఎలా సార్? యు ఆర్ సో లక్కీ. లక్కీ బాయ్, మీకు అట్లనే ఉంటుంది సార్. 100 kgs ఉండే, చూడండి 70 kgs అయిపోయినా. రోజు కాజులు పిస్తాలు తినలేక చచ్చిపోతున్నా సార్. కాజు పిస్తా. ఓ మళ్ళీ ఏమంటది, వీకెండ్ ఎందుకు, అసలు చేయకు అంటది. అరే మస్తు సతాయిస్తుంది సార్. స్నానం చేస్తుంటే వాటర్ ఆపేస్తుంది, టీవీ చూస్తుంటే రిమోట్ దాపెట్టేస్తుంది, కాఫీలో ఉప్పేస్తుంది, కర్రీలో కుంకుమ పౌడర్ వేస్తుంది. కావాలని నా ముందు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది సార్. అందుకే నైట్ రైడ్ తీసుకెళ్తేనే కొంచెం చల్లబడుతుంది అని చెప్పి ఇలా డ్రైవ్ చేసి తీసుకొచ్చిన. కార్ చల్లబడ్డది. అందుకే సార్ మీ అండర్స్టాండింగ్ చూసి మస్తు ఫీల్ వచ్చింది. థ్యాంక్స్ అలాట్. ఏంటి మోహన్, నేను లేకుండా ఒక్కడవే నవ్వేస్తున్నావా? ఏం లేదమ్మా, నా ఫ్రెండ్ రామ్ హలో. హాయ్ మ్యామ్. తన లైఫ్ స్టోరీ చెప్తుంటే ఒకటే నవ్వు అనుకో. నాకు కూడా నవ్వటం వచ్చు. చూడు ఆ వైట్ షర్ట్ అమ్మాయిని చూడు, రోజు పిస్తా తింటాడంట, బాదం తింటాడంట. అయినా సరే అబ్బబ్బా ఎంత ఇబ్బంది పెట్టేస్తుందో ఈ అబ్బాయిని. 100 నుంచి 70 kgs వచ్చేసాడంట. అబ్బా ఎంత కష్టం అసలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఫుల్ లేదంటే నిల్లు. ఈ ఏజ్లో ఫుల్ నిల్లు అంటే ఎలా అండి? డోంట్ వరీ బాయ్, మేము వెళ్ళి తనతో మాట్లాడతాం, ఓకేనా? వెళ్ళండి అండి. హలో బ్యూటిఫుల్. నన్ను తప్ప ఎవరిని బ్యూటిఫుల్ అని పిలవరు. జస్ట్ మినిట్ ఆంటీ. ఓకే అమ్మా. హలో. నీలా, ఐఎమ్ సారీ. ఇందాక కొంచెం కంట్రోల్ అవుట్ అయి మాట్లాడినా. నువ్వు కార్ యాక్సిడెంట్ అనేసరికి నీకు అర్థమైంది కదా, చాలు. యా, మళ్ళీ సారీ. ఎక్కడున్నావు? ఇక్కడే డాబాలో, సెక్యూరే. ప్రాబ్లం ఏం లేదు. ఒక ఓల్డ్ కపుల్ కూడా ఉన్నారు. బై ద వే, ప్రొడ్యూసర్ మీటింగ్ పోస్ట్పోన్ అయింది, నెక్స్ట్ వీక్ ఉంటుంది. అదేంటి? లేదు అంటే సమ్ అర్జెంట్ వర్క్ అంట, సో కాంట్ మీట్ అన్నారు. ఎన్ని డేస్ వెయిట్ చేసాం, 1 వీకే కదా. నీలా, నీ స్టేటస్ ఏంటి? వస్తున్నావా ఆర్ రిటర్న్ వెళ్ళిపోతావా? యూ వాంట్ మీ టు పిక్ యూ అప్? లేదులే రోషన్, ఐల్ క్యాచ్ ద బస్ అండ్ గో బ్యాక్. కంగారుగా స్టార్ట్ అయ్యా కదా, వర్క్స్ ప్రాపర్గా ఫినిష్ చేసుకుని నెక్స్ట్ వీక్ అలా వస్తా. బట్ బీ కేర్ఫుల్. ఇట్స్ ఫైన్. ఓకే నీలా. ఓకే రోషన్, టేక్ కేర్, బాయ్. సీరియస్లీ అంకుల్ ఆంటీ, మీ అండర్స్టాండింగ్ వేరే లెవెల్లో ఉంది. ఒకసారి హక్ చేసుకోవచ్చా మిమ్మల్ని? అరే వా, ఇద్దరు సేమ్. హౌ కమ్? ఏంటి అంకుల్? అదే మీ హస్బెండ్ రామ్ ఉన్నాడు కదా, నన్ను హక్ చేసుకోవచ్చా అని అడిగాడు. హౌ కమ్? హస్బెండా? ఐ అండర్స్టాండ్ సమ్ ఇష్యూస్ ఉన్నాయని, అయినా ఇప్పుడే కదమ్మా పెళ్ళయింది. యా, మాకు కూడా ఉండేవి చాలా. స్లోగా రిలేషన్షిప్ డెవలప్ అయ్యాక మిగతావన్నీ జీరో. ఏమంటున్నారా ఆంటీ? అర్థం కావట్లేదు. యూనో ఇట్స్ పర్సనల్ ఇష్యూ, బట్ సీరియస్లీ 100 kgs ఉన్నవాడు 70 kgsకి వచ్చేసాడంట. అంతే కదా ఆంటీ, ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు చెప్పండి. బట్ ఇంకా లైఫ్ ఉంది కదమ్మా, ఇంకా 40 years ఉంది. అంటే 40 years మొత్తం అదే చేయం కదా, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకో 4 to 5 years అంతే.
తర్వాత పిల్లలు మనీ సో ఆన్ ఉంటది. మీరే చెప్పండి ఆంటీ. హా, అది కూడా కరెక్టే. చూసారా, మరి పిస్తా కాజులు తినాలంటే కష్టం కదా. తింటే ఏంటి, ఇంట్లో ఊరికే ఉంటున్నాడు కదా, ఫుల్ డే ఖాళీయే. అట్లీస్ట్ ఈ పనైనా చేయొచ్చు కదా. అంతేనమ్మా. మీరైనా చెప్పండి ఆంటీ. హా, కరెక్టే అమ్మా, నువ్వు అస్సలు ఒప్పుకోకు. హే డూ యూ వాంట్ హ్యావ్ సమ్ వోడ్కా? నువ్వే తాకు. హే నీలం. అప్పుడు హీరో హీరోయిన్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి హీరోయిన్తో రొమాన్స్ చేస్తాడు, గట్టిగా కిస్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ డాడ్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ, కిస్ ఎంకొంచెల్ వచ్చింది. ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు ప్యూర్గా చూపిస్తామనే కదా నేను దీనికి ఒప్పుకుంది. యా బట్ కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది సార్. రోషన్, కమర్షియల్ గురించి నువ్వు వరి కాకు. ఒక మంచి ఫిలిం ప్రొడ్యూస్ చేద్దామనే కదా ఇన్ని రోజులు వెయిట్ చేసింది. ఇది అదే స్టోరీ సార్. నో ఐ డోంట్ థింక్ సో. సార్, మీకు ఫస్ట్ నచ్చింది మీరు విన్నది ఈ స్టోరీ సార్. ఎవరి అమ్మాయి? నీలా సార్, యాక్చువల్గా ఈ స్టోరీ తనదే. యా సార్, ఈ స్టోరీ నాదే. నేమ్ మార్చి వాడు మీ ముందు కూర్చున్నాడు. యా దీస్ ద వన్ కదా. నేమింది మార్చా? ఈ మీటింగ్ కూడా పోస్ట్పోన్ అని అబద్ధం చెప్పాడు సార్. అసలు అమ్మాయి ఫిలిం ఇండస్ట్రీ రావడమే చాలా గ్రేట్. అలాంటిది స్టోరీ రాసిస్తే దిస్ ఇస్ వాట్ యూ డూ. నానెల్ల ప్రొడ్యూసర్ కండగల్లా. డైరెక్టర్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. నేను ఎప్పుడు మూవీ తీసినా నువ్వు ఎప్పుడు డైరెక్టర్ కాలేవు. మీరు కూర్చోండమ్మా. నీ పేరేంటమ్మా? నీలాంబరి సార్. నీలా అంటే మా అమ్మ పేరు, అంటే స్కై. అంత ఎత్తుకు దిగుతావమ్మా. టాక్ టు ద మేనేజర్ రిగార్డింగ్ ద పేపర్ వర్క్. యు ఆర్ డైరెక్టింగ్ ఇట్. వెల్కమ్ అమ్మా. డైరెక్టింగా? థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ డిజర్వ్ ఇట్ అమ్మా. హ్యాపీ ఫర్ యూ నీలా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫైనలీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. సార్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇట్స్ ఎనఫ్. అస్సలు సంబంధం లేకుండా క్లాస్ వీకి చిన్న పిల్లలకి ఎట్లా పడుకుందో చూడు. ఏమన్నా అడిగితే పెద్ద ఛానల్ ఓపెన్ చేస్తుంది. దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ అంతే అంతే ఎర్లీగా చెవిటోడవుతాడు. కొట్టే వాళ్ళని బ్యాన్ చేయాలి అసలు. అవును, ఫైన్ కూడా వేయాలి. ఏంటి ఇంకా టెంపుల్ దగ్గరే ఉన్నాం, ఏమైంది? అంటే వెనకాల యాక్సిడెంట్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయింది. యాక్సిడెంటా? ఎక్కడా? అదే క్లియర్ అయిపోయింది. రే కళ్ళేడ పెట్టుకున్నావు అసలు? లే ముందులే. అన్న సారీ అన్న, కొంచెం అర్జెంట్లో ఉండే. అర్జెంట్ ఉంటే లైసెన్స్ ఎవరు ఇచ్చారా నీకు? సారీ ఏజ్ ఎంత? 20 అన్న. కమ్ గెట్ అప్. అన్న సారీ అన్న. సారీ ఏంద్రా సారీ. రామ్ కర్చీఫ్. కమ్ అక్కడ కూర్చుందాం రా. పడ్డది మళ్ళీ రిపేర్ ఖర్చులు ఒకటి పొక్క. అన్న సారీ అన్న, కొంచెం ట్రైన్ అర్జెంట్లో ఉంది. ఏం అర్జెంట్ రా? ప్రియా దా. ప్రియా ట్రైన్కి లేట్ అవుతుంది, తొందరరా. అంతా నావలేని అక్క. ట్రైన్కి లేట్ అవుతుందని కొంచెం అర్జెంట్. సారీ అక్క. ప్రియా రావే. హైవే కదా, లారీ వాళ్ళు ఉంటారు కదా. కొట్టుకుంది చాలు, వచ్చి కూర్చో.
వస్తున్నా ఊకోవే ఎప్పుడు చూడు ఏడవడమేనా చిన్నదానికి కూడా. బాబు నీ పేరేంటి? అన్న నా పేరు సూర్యన్న. ఎందుకు అట్లా అరుస్తున్నావు అమ్మాయి మీద? లేకపోతే ఏందన్నా మంచిగా ప్లాన్ చేసి సెట్ చేసిన లాస్ట్ మూమెంట్లో భయం వేస్తుంది, మా అమ్మ చేస్తే ప్రాబ్లం అవుతుంది, మా అక్క ఏడుస్తుంది అంటూ ఒకటే ఏడుపు కన్విన్స్ చేయడానికి పూట పట్టింది. ప్లాన్ ఏంటి? అంటే అన్న మేము లవ్ చేసుకున్నామన్నా, దీని ఇంట్లో డౌట్ వీళ్ళ అమ్మకి అసలే పెద్ద గయ్యాలది, అందుకే లేచిపోతున్నామన్నా. లేచిపోతున్నారా? అక్క మరి తనకి ఇష్టం లేనప్పుడు కామ్గా ఉండొచ్చు కదా, అలా ఏడుస్తుంది. ఉకోవే ఎప్పుడు చూడు ఏడవడమేనా నీ అమ్మ? నీ అమ్మనా? నిజంగా లవ్వా? నిజంగా లవ్ ఉండదు నీలా, అన్నీ టెంపరీనే. కొన్ని డేస్కి బోర్ కొట్టేస్తుంది. టూత్ పేస్ట్ నుంచి మస్కిటో కాయిల్ దాకా అన్నీ మనీతోటే కదా లింక్. ఒక్కసారి మనీ అయిపోయాక బ్యాక్ టు హోమ్. అలా ఏం లేదన్నా, మాది ప్యూర్ లవ్ అన్న. తను ఎలా చూసుకుంటావు? ఏముందక్క, మొత్తం 5,000 ఉన్నాయి. ఫ్రెండ్స్ హెల్ప్ చేసిర్రు, వాళ్ళకు 2,000 పెట్టి దావత్ ఇస్తా. 3,000 ఉన్నాయి, 1 మంత్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. 3,000తో 1 మంతా? పర్ఫెక్ట్ ప్లానింగ్ సూరి. థ్యాంక్స్ అన్న. మరి దాని తర్వాత? తర్వాత ఏముందన్న, సింపుల్గా దీని గోల్డ్ చైన్ ఉంది, దాన్ని అమ్మేసి బిజినెస్ పెట్టుకుంటా. అబ్బో, అన్న ఇక్కడ లెఫ్ట్ అన్న. ఏం బిజినెస్? నాకు ఆటో నడపడం వచ్చాక ఆటో కొనుక్కుంటా. చైన్ అమ్మితే 10,000 కూడా రావు కదా సూరి. అన్న మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని డబ్బులు అడిగినా, హెల్ప్ చేస్తా అన్నారు. ఆ డబ్బులు ఇచ్చినాక ఆటో కొనుక్కుంటా. ప్రియా, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ అక్క. నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో ఉండి మెషిన్ పనులు చేసుకుంటావు అంతే కదా? ఓ సూపర్ ఐడియా అన్న. మెషిన్ వర్కా? సూరి, నీకెందుకు ఇష్టం ఈ అమ్మాయి? లవ్ అన్న అంతే. అన్న అదే ఇక్కడే స్టేషన్.